సత్తుపల్లి పట్టణంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు జూపల్లి సీతారాములు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్లోకోమా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు జూపల్లి సీతారామరావు, డాక్టర్ వెంగళరావు గ్లోకోమా వ్యాధి పరిష్కార మార్గాలను వివరించారు. గ్లోకోమా వ్యాధి సోకిందంటే చికిత్స ఒక్కటే మార్గమని తెలియజేశారు. ఈ వ్యాధి 40 ఏళ్లు దాటిన వారిలో మధుమేహం, హైపర్ టెన్షన్, ధూమపానంతో పాటు జెనెటిక్ సమస్యల ద్వారా సోకుతుందన్నారు. ఈ వ్యాధి సోకితే క్రమంగా కంటి చూపు మందగిస్తుందని తెలియజేశారు. ముందుగా తెలుసుకొని వ్యాధికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓవర్ మెడికేషన్ వల్ల కూడా ఏమైందంటే మనకి గ్లాకోమాలో ఫాల్ట్ జ్యూస్ ఎక్కువ, కొంతమందికి ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటే ఒంట్లో హైపర్ టెన్షన్ కంట్లో ఆక్యులర్ హైపర్ టెన్షన్, కంట్లో అంతా బాగానే ఉంటుంది కానీ నార్మల్ గానే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, ఈ కిమ్ములాలు ఇచ్చి మేనేజ్ చేస్తాం. వాళ్ళకి గ్లాకోమా మార్పులు ఏముండవు కానీ కంట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అలాంటి కేసులు కూడా ఉంటాయి. సో మనం చూసి మనం డయాగ్నోస్ చేసిన తర్వాతే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మీకు 26, 27 ఉంటుంది, 22, 23. దానికి మనం ఊరికి ఒక 3 డ్రగ్స్ పెట్టేసి ఉపయోగం ఉంటుంది. తర్వాత బంద్ చేయరు. తర్వాత కావాల్సి వచ్చినప్పుడు మన బాడీలో ఉండే సిస్టమ్కి అంత అలవాటు అయిపోయి తర్వాత బంద్ చేయరు. తర్వాత మళ్ళీ ఇష్టం నరానికి కావాల్సిన బ్లడ్ సప్లైని ఆగిపోతుంది. ఎందుకంటే సైజు పెరిగిపోతూ ఉంటుంది. ఆ నరాన్ని నొక్కేస్తుంది. నరాన్ని నొక్కేస్తే ఇక బ్లడ్ సప్లై ఆగిపోతుంది. నరాన్ని స్లోగా నరం తెల్లబడిపోతూ ఉంటుంది. స్లోగా తెల్లబడి అంత ఎక్కువ తెల్లబడుతూ ఉంటే అంత పెరిఫరీ విజన్ పోతూ ఉంటుంది. కంప్లీట్గా తెల్లబడిపోతే మొత్తం విజన్ ఫస్ట్ సరౌండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొదలవుతుంది. ఈ చూపు తగ్గుతూ ఉంటుంది. ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది. అది మనం ఎప్పుడు గ్రహిస్తాం, ఇక్కడికి వచ్చినప్పుడు గ్రహిస్తాం. అప్పటికి లేట్ అవుతుంది. So, treatment of glaucoma is early detection. That is the best treatment for glaucoma. ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే మనం అంత తొందరగా దాన్ని కంప్లీట్గా కంట్రోలింగ్లోకి తీసుకురావచ్చు. ప్రివెంట్ చేయడం, దానికి తగ్గించేయడం, ఒకసారి మందిస్తే గ్లాకోమా పోయింది అనుకోకూడదు. అబౌవ్ 40 years వాళ్ళకి ఎక్కువ ఛాన్స్. ఇప్పుడు మన ఇండియాలో మొత్తం 40 years అబౌవ్ ఉన్న జనాభాలో 11.3 million people are affected with glaucoma. దీంట్లో ఇది కనిపిస్తుందా, ఇది ఆప్టిక్ డిస్క్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టిక్ డిస్క్. ఈ ఆప్టిక్ డిస్క్ లో లోపల చిన్నగా ఎల్లో కలర్ లో కనిపిస్తుందా, అది కప్పు. ఇది కప్పు, ఇది డిస్క్. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 0.3 to 0.4 మధ్యలో ఉండాలి నార్మల్ పేషెంట్స్. ఈ గ్లాకోమా పేషెంట్స్ ఎలా ఉంటుంది, 0.6, 0.7, 0.8, 0.9 ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. 0.10 అట్లా ఉంటాయి. ప్లస్ ఒక కన్నుకి డిఫరెన్స్. ఒక కన్నుకి 0.3, 0.4 ఉందనుకుంటే, ఇంకో కన్నుకి 0.7, 0.8 ఉందనుకో, అది గ్లాకోమా సస్పెక్ట్. రెండు కళ్ళల్లో కప్పుకి డిస్క్కి రేషియో అనేది సేమ్గా ఉండాలి. ఒక కన్నుకి ఎక్కువ ఉండి ఒక కన్నుకి తక్కువ ఉన్నా సరే గ్లాకోమా సస్పెక్ట్. 0.4 to 0.5 పైన 0.6, 0.7, 0.8, 0.9 ఉన్న గ్లాకోమా సస్పెక్ట్. ఫస్ట్ ఫెయిర్నెస్ వీక్ అంటారు సార్. గ్లాకోమా అంటే తెలుగులో నీటి కాసు అంటారు. ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇన్ ద వరల్డ్. శుక్లాల తర్వాత నెక్స్ట్ కళ్ళు పోయే